ఆయన మాత్రం ఉంచకూడదు. ఆయన ఎంత డబ్బు ఉన్నా సరే ఒక మాట అన్నాడు, ఇదిగో నన్ను మాత్రం మీరు దూరం చేశారనుకో మీ డబ్బుకి ఆస్తికి దూరం అయిపోతారు. నేను 2-3 కోట్లు కాదు, నేను బయటకు వచ్చేయగలను, నేను కేసు కట్టేసి బయటకు వచ్చేయగలను, మీరే దొరికిపోతారు, మీరు దెబ్బ అయిపోతారు, అది ఏడు పట్టకండి అని చెప్పాడు. మాకు భయపెడిచాడు. అది మేము భయం పడలేదు, మేము ఫైటింగ్ చేస్తున్నాము. ఆయనకి మాత్రం మేము న్యాయం జరగాలి. మా పాపే కాదు, ఈ పాప కూడా అలా జరగకూడదు. అందరూ నా కూతురు లాంటి వాళ్ళే, నా కూతురు లాంటి వాళ్ళకి అందరికి అలాగే తిప్పుతాడు. సేమ్ ఏ పిల్లలు చూసినా ఆశపడ్డారు అతని దగ్గర కింద తీసుకెళ్లారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి వచ్చి కదా అంటే మీకు మంచిగా చెప్తాడు, పిల్లలకి పాటలు చెప్తాడు భావించారు. ఏడు భావించారు. అతను మాకు ఇల్లు కట్టించాడు, ఇల్లు ఒకటి కట్టించి ఇచ్చాడు మాకు. మేము మాకు అలాగా కలిసి పిలిచి ఉండిపోయాడు మా దగ్గర. అలాగా మాతో తింటాడు, మాతో ఒక తండ్రి లెక్క మా పాపను చూసుకుంటాడు. చిన్న జాతి పెద్ద జాతి చూడ కలిసి ఉంటాడు, సరదాగా ఉంటాడు, కామెగా ఉంటాడు, అన్ని బాగానే ఉంటాడు. ఉండి మాకు ఇలాగా సడన్ గా ఇలా చేస్తాడని నాకు తెలియదు. మిగతా వాళ్ళకి ఇలాగే ఉన్నారా? మిగతా వాళ్ళు కూడా ఇలాగే. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు? మాకు తెలిసిన అమ్మాయిలు అయితే నాకు ఇతని దగ్గర మాత్రం ఇంక 2 అమ్మాయిలు ఉన్నాయి, 3 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3 అమ్మాయిలు. ఆ అమ్మాయిల పేరు మాత్రం నాకు తెలియదు. ఉమా అని ఒక పిల్ల, ఆమె కూడా ఎస్కోట ఆమెది, ఆమెను కూడా తిప్పుతున్నాడు. ఆమె 24 గంటలు తిప్పుతాడు ఉమా అని అమ్మాయి. ఇంకొక అమ్మాయి తిప్పుతుంది, ఆ అమ్మాయి కూడా ఇంకొక ఉమా వాళ్ళ అక్క, ఇద్దరు కూడా ఆ సారథం తిరుగుతారు. ఒక ట్రిప్పు ఇక్కడ ఒక అమ్మాయిని తిప్పాడట, ఏదో నిన్న మొన్న కలిసింది నాకు. శ్రీకారం ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా నిన్న మొన్న తిప్పాడు కారులోన. అంటే వయసు ఎక్కువ ఉన్న ఆడపిల్లకి తిప్పుతున్నాడు, డిగ్రీ దాటిన తర్వాత వయసు ఎక్కువ ఆడపిల్లకి తిప్పుతున్నాడు.